ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన గురించి మీరు ఏమంటారు సార్? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా రైతులను ఇబ్బంది పెడుతుంది, ప్రతి వర్గాలను ఇబ్బంది పెట్టుకుంటూ నడుతుంది. పోవాకు ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి టైంలో యావరేజ్ మీకు సూర పోవాకు కూడా 170-200 కొనేవాడు. ఇవాళ ఒరిజినల్ 2వ నెంబర్ కూడా 150 కొంటలే, 2వ నెంబర్ కూడా 150 కొంటలే. ఏం చేయడాడు? రోడ్లు అంటారు, లేకపోతే అభివృద్ధి అంటారు. ఏం చేశారు? ఈ రోడ్డు ఎవరు పోసారండి? ఈ రోడ్డు ఇప్పుడు మనం నుంచున్న రోడ్డు జగన్మోహన్ రెడ్డి పోసాడు. ఏ రోడ్డు? పాత 4 గజాలు ఉంటే 8 మీటర్లు ఎలాడిపి చేసి పోసుకుంటూ వెళ్ళాడండి. ఇక్కడ నుండి జంగారెడ్డిగూడెం పోసుకుంటూ వెళ్ళాడు. అదే మరి మళ్ళీ కోయిలగూడ నుండి తాడేపల్లిగూడెం పోసుకుంటూ వెళ్ళాడండి. ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు పాత రోడ్డు ఎంత ఉంది, ఇంకంత రోడ్డు పోసుకుంటూ వెళ్ళాడు. రోడ్డు ఆలు పోసేదే ఉందండి, వాళ్ళు 5 రోడ్లు వస్తున్నారండి. మెయిన్ రోడ్లు అన్ని పోసింది జగన్మోహన్ రెడ్డినండి. అదేంటి మరి డెవలప్ అయ్యింది బాగా మేము వచ్చిన తర్వాత అని చెప్తున్నారు కదా. వాళ్ళకి చెప్పుకుంటానికి డెవలప్గా మాట్లాడుకోవడానికే వరకేనన్నాడు. అంతేకాప మా ఊళ్ళో ఒకటి రోడ్డు వేసారండి, తిరుపతి రోడ్డు. ఏంటి దానికి పెద్ద ఆర్చి కట్టారు, పెద్ద చేశారు. మా ఊరు పోతవరం అంతా ఎలాంటి ఉండదండి, అదంతా చిన్న తిరుపతి దాకా పోసింది, కొత్తపల్లి దాకా పోసిందండి. అలాంటివి చెప్పుకుంటానికి ముందు ఉంటారండి వాళ్ళు. దాంట్లో అసలు ఏమాత్రం వెనకాడే పని లేదు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలన చేశారంట. అరాచక పరిపాలన ఇప్పుడండి, అప్పుడు కాదు. అప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసింది ఒక జగన్మోహన్ రెడ్డినండి. వీళ్ళందరూ కూడా ఎవడు ముందెళ్తే ఇప్పుడు కొన్ని ఊళ్ళో వాళ్ళకి జడిసి వస్తలేదండి. ఇక్కడికి లేకపోతే ఇంకా ఎంత వస్తారో చూడండి. ఇప్పుడు వచ్చే జనానికంటే ఇంకా అన్ని రెట్టింపులు ఎక్కువ వస్తారు. మరి రౌడీయిజం, గోండాయిజం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటున్నారు కదా. వాళ్ళు అనుకుంటాం తప్పండి. వాళ్ళు అనేది ఒకటే తప్ప మేము అందరం మమ్మల్ని చిన్నకారు రైతులను కానీ చిన్నకారు వర్గాన్ని కానీ పైకి లేపుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అండి. చిన్నకారు రైతులు కానీ చిన్నకారు వర్గాన్ని కానీ పైకి లేపుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అండి. ఈయన ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నది. మన మోడీ గారు మనలోనే ఉన్నాడు, కూటమిలోనే ఉన్నాడు. పోవాకిని అంత ఆర్డర్ లేకుండా ఎందుకేనండి కేంద్రం అంటారు. కేంద్రంలో మనోడు ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఆయన ఏదో రకంగా దెబ్బలాడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలి కదా. ఏది న్యాయం? ఏది 50,000 ఇస్తాడా? 50,000 కూడా మళ్ళీ వడ్డీ లేని రుణం అంట. 50,000 సంవత్సరానికి ఎంత అవుతాయి? 5,000 అవుతుంది వడ్డీ. 5,000 అవుతుంది వడ్డీ. ఆ 5,000 ఇస్తే ఏంటి ఇవ్వకపోతే అండి 60,000 రూపాయల బేల్ని 20,000 రూపాయలు చేసి ఆ 5 రూపాయలు ఏం చేస్తాయండి? 5,000 సంవత్సరానికి ఏమండి. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, ఇంత చేస్తే అంత చెప్పుకుంటే వరకే తప్ప అదేమీ లేదండి. ఏ వర్గం అండి ఇలా సాపిగ్గా నడిచింది? ఏ వర్గం నడుస్తలేదు. కాకపోతే రైతులు ఏంటంటే మా చంద్రబాబు అని వాళ్ళు బయటకు చెప్పుకోవట్లేదు. మెయిన్ అదండి. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి సార్? పవన్ కళ్యాణ్ పని ఎప్పుడో అయిపోయిందండి. పవన్ కళ్యాణ్ పని ఏమి లేదక. మరి 11 సీట్లకే పరిమితం చేసాం, 1 సీటు కూడా రానివ్వమంటున్నారు. అలా కాదండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్, నీకు ఆడకూతురిని ఎక్కడని నేను రాగానే ఎక్కడన్నా ఏదన్నా జరిగితే నాకు చెప్పండి, అది మళ్ళీ ఏం చేస్తానని అన్నాడు. ఏం చేశాడని చెప్పండి. ఎన్ని చోట్ల జరగలేదు, వాళ్ళ కార్యకర్తల్లోనే జరిగింది. ఏమన్నా న్యాయం చేశాడా? మరి మళ్ళీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తానంటారా? పవన్ కళ్యాణ్ అనేది ఏంటి ఎందుకు వస్తాడండి పవన్ కళ్యాణ్? చెప్పండి మళ్ళీ మనమాట చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ మొత్తం నేను ఒరిజినల్ చెప్పేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మొత్తం కారణం ఏంటంటే ఒక కాపు నేత అయ్యి కాపు ఏది ఈ కాపులు ఒకలే కాకుండా తూర్పు కాపులు వీళ్ళు ఒకలయ్యారు. తర్వాత అన్ని వర్గాలు కురగ్యాంగ్ అంతా అన్ని వర్గాలు అన్ని క్యాస్ట్లు కురగ్యాంగ్ అంతా పవన్ అంటే కొంచెం హుషారీగా ఉన్నారు, ఆ యూపులో ఉన్నారు. ఇప్పుడు ఆ హుషారీ తేమన్నారు. మరి సింగిల్ గా పోటీ చేస్తానంటున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో. అదే అసలు కోటలో చేయనే ఉండ, సింగిల్ తర్వాత చూద్దాం. కోటలో జరగనే ఉండ, సింగిల్ తర్వాత చేద్దాం. ఏమీ లేదండి. ఆయన ఉన్న వరకే చేసుకుంటాడు, వాళ్ళ వరకాలు చూసుకుంటారు, అంతవరకేనండి.